భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70. వినడానికి ఇది కేవలం ఒక నంబర్లా అనిపించొచ్చు, కానీ ఇది మామూలు చట్టం కాదు. చాలా తీవ్రమైన పరిణామాలని మోసుకొచ్చే ఒక శక్తివంతమైన నిబంధన. అసలు దీని గురించి అందరూ ఎందుకు తెలుసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలని ఈరోజు లోతుగా చూద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో ముందుగా ఈ కొత్త చట్టం అసలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఉమ్మడి ఉద్దేశం అనే ఒక కీలకమైన సూత్రం గురించి తెలుసుకుందాం. మరి దీన్ని ఎలా దుర్వినియోగం చేసే అవకాశముంది, దాన్నుంచి రక్షణేంటి, చివరగా చట్టం నైతికత పరంగా దీని వెనుక ఉన్న పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకుందాం. రైట్, మొదటి భాగం. ఈ శక్తివంతమైన కొత్త సెక్షన్ 70లో అసలు ఏం రాశారు, చట్టం ఏం చెబుతోందో స్ట్రెయిట్గా చూద్దాం. ఈ చట్టం నిర్వచనం చూడ్డానికి సింపుల్గా ఉన్నా చాలా విస్తృతమైనది. ఇక్కడే అసలు విషయముంది. మొత్తం కథ రెండు కీలకమైన పదాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి గ్రూప్ లేదా బృందం, రెండవది ఉమ్మడి ఉద్దేశం. ఈ రెండు పదాలే ఈ చట్టాన్ని అంత పవర్ఫుల్గా మార్చాయి. ఇప్పుడీ చట్టం ఎంత కఠినమో చూడండి. శిక్షలు మామూలుగా లేవు. బాధితురాలి వయసు 18 ఏళ్లు దాటితే మినిమం అంటే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, అది జీవిత ఖైదు వరకు వెళ్లొచ్చు. అదే బాధితురాలు మైనర్ అయితే, అంటే 18 ఏళ్ల లోపు అమ్మాయి అయితే శిక్ష ఇంకా తీవ్రం, జీవిత ఖైదు లేదా ఏకంగా మరణశిక్ష. ఇది చాలా సీరియస్ విషయం. సరే, చట్టం గురించి తెలిసిందే, కానీ ఈ ఉమ్మడి ఉద్దేశం అనే మాటకి అర్థమేంటి? దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఊరి సంభాషణ ద్వారా ఈ సూత్రాన్ని పరిశీలిద్దాం. ఇది మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఇది చాలామంది మదిలో మెదిలే మొదటి ప్రశ్న. నేరం చేసింది ఒకరే, కాని నలుగురు కలిసి వెళ్లారు. మరి మిగతా వాళ్ల పరిస్థితేంటి? వాళ్లకు కూడా అదే శిక్ష పడుతుందా? ఈ ప్రశ్నకు చట్టమిచ్చే సమాధానం చాలా సూటిగా, అంతే కఠినంగా ఉంటుంది. ఇక్కడే ఈ సెక్షన్ యొక్క అసలైన పవరుంది. ఒకవేళ ఆ పని ఒక గ్రూప్గా, ఉమ్మడి ఉద్దేశంతో జరిగిందంటే ఇక అంతే, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ నేరం చేసినట్టే లెక్క. అయ్యో నేను చేయలేదు, నేను పక్కనే ఉన్నాను అని చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఇది మరింత లోతైన ప్రశ్న. మరి ఏమీ చెయ్యకుండా కేవలం ఆ ప్రదేశంలో ఉండటం కూడా నేరమేనా? ఇది చాలా కీలకమైన పాయింట్. సమాధానం అవును. ఇక్కడే ఈ చట్టం యొక్క పదును మనకు తెలుస్తుంది. నేరుగా నేరంలో పాల్గొనకపోయినా సరే, ఆ ప్లాన్లో భాగమైనా, కాపలా కాసినా, లేదా ఆ వ్యక్తికి ఏ విధంగానైనా సహాయం చేసినా చట్టం దృష్టిలో అందరూ సమాన దోషులే. తప్పించుకోవడానికి దారులు దాదాపుగా మూసేసినట్టే. సరే, ఇప్పుడు ఈ చట్టానికున్న మరో కోణాన్ని చూద్దాం. ఇది ఒకవైపు బాధితులకు బలమైన కవచం, కాని అదే సమయంలో దీన్ని దుర్వినియోగం చేస్తే ఇది ఒక ప్రమాదకరమైన ఆయుధంగా కూడా మారచ్చు. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది అన్నమాట. ఈ చట్టంలో ఉన్న రెండు భిన్నమైన కోణాలను ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు ఇది నేరస్తులకు బలమైన హెచ్చరిక, ప్రతి ఒక్కరినీ జవాబుదారీ చేస్తుంది. కాని మరోవైపు దీని తీవ్రత కారణంగా తప్పుడు ఆరోపణలు వస్తే దాని ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. వ్యక్తిగత కక్షల కోసం దీన్ని ఆయుధంగా వాడే ప్రమాదం కూడా ఉంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఏదో పండగలోనో గొడవలోనో ఒక గుంపులో ఉన్నారనుకోండి, లేదా ఒక సీసీటీవీ ఫుటేజ్లో సగమే రికార్డైంది. సాధారణ పరిస్థితుల్లో ఇవి పెద్ద విషయాలు కాకపోవచ్చు, కానీ ఈ చట్టం కింద తప్పుడు ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా ప్రమాదకరంగా మారతాయి. సరే, ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి? ఇది చాలా చాలా కీలకమైన విషయం. కేస్ మొత్తం నిలబడేది రెండు స్తంభాల మీద. ఒకటి, ఆ వ్యక్తి ఆ గ్రూప్లో భాగమని చూపించడం. రెండు, వాళ్లందరికీ ఒక ఉమ్మడి ఉద్దేశముందని నిరూపించడం. కాబట్టి రక్షించుకోవాలంటే ఈ రెండు లింకుల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విరగ్గొట్టాలి. భవిష్యత్తే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక చివరిగా కొంచెం పెద్ద దృష్టితో చూద్దాం. అసలీ చట్టం ఎలా వచ్చింది, దీనికి మన రాజ్యాంగంలో ఎలాంటి ఆధారముంది, ఆ విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ కొత్త చట్టం అంటే భారతీయ న్యాయ సంహిత పాత ఇండియన్ పీనల్ కోడ్లోని 3 వేర్వేరు సెక్షన్లను కలిపి ఒక్క సెక్షన్ 70గా మార్చింది. అన్నిటికంటే ముఖ్యమైన మార్పేంటంటే బాధితురాలి వయస్సు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించి సింపుల్గా 18 ఏళ్ల లోపు అనే ఒకే కేటగిరీని తీసుకొచ్చింది. ఇది చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.
ఇది కేవలం పార్లమెంట్ చేసిన ఒక కొత్త చట్టం మాత్రమే కాదు, దీని వెనుక మన రాజ్యాంగం యొక్క బలమైన మద్దతుంది. ఆర్టికల్ 21 బాధితురాలి గౌరవాన్ని కాపాడమని చెప్తోంది. ఆర్టికల్ 14, 15 మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక చట్టాలు చేయవచ్చని అనుమతిస్తాయి. అదే సమయంలో ఆర్టికల్ 20, 22 నిందితులకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులను కల్పిస్తాయి. అంటే ఇక్కడొక సున్నితమైన బ్యాలెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? బహుశా సెక్షన్ 70 యొక్క సారాంశాన్ని ఈ ఒక్క పల్లెటూరి సామెత చాలా చక్కగా వివరిస్తుంది. గుంపుగా చేసిన పాపు చట్టం పంచదు, అందర్నీ ఒకటేలా కొడుతుంది.